ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర సీజేపీ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. మరోవైపు సీజేపీ మద్దతుదారులంతా కూడా పార్లమెంట్ ముట్టడికి బయలుదేరారు. వాళ్ళంతా పార్లమెంట్ మెయిన్ గేట్ వరకు కూడా చర్చకును చేశారు. నీట్ పేపర్ లీక్ కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్తో సీజేపీ మద్దతుదారులంతా కూడా పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నిస్తున్నారు. దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున యువత అంతా కూడా తరలి వచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పార్లమెంట్ మెయిన్ గేట్ దగ్గరికి చేరుకున్నారు సీజేపీ మద్దతుదారులంతా. భారీ ఎత్తున పార్లమెంట్ లోకి ప్రవేశించేందుకు వీళ్ళంతా ప్రయత్నం చేశారు. సీజేపీ మద్దతుదారులని అడ్డుకుంటున్నారు పోలీసులు. అక్కడ ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను తోసుకుని మరీ లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో టియర్ గ్యాస్ ని కూడా ప్రయోగించాల్సి వచ్చింది ఆందోళనకారులను చెదరగొట్టేందుకు. ప్రధానంగా నీట్ పేపర్ లీక్ కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నదే సీజేపీ మద్దతుదారుల డిమాండ్. కాక్రోచ్ పార్టీ పిలిపించిన చలో పార్లమెంటు ఉద్రిక్తంగా మారింది. పార్లమెంటు వద్దకు చేరుకున్న తర్వాత ఇక్కడ టియర్ గ్యాస్ ప్రయోగిస్తూ పోలీసులు ఆందోళనకారుల్ని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వేలాది సంఖ్యలో ముఖ్యంగా ఆందోళనకారులు నిరసనకారులంతా కూడా ఇటు పార్లమెంటు వరకు కూడా రావడం జరిగింది. సో వారందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. భారీ సంఖ్యలో వేలాది సంఖ్యలో విద్యార్థులు యువత ముఖ్యంగా సీజేపీ మద్దతుదారులంతా కూడా పార్లమెంటు వద్దకి చేరుకోవడంతో సో ప్రస్తుతం వారందరినీ కూడా పార్లమెంటు ముట్టడి వైపుగా ఇంకా ముందుకెళ్లేందుకు ప్రయత్నించడంతో ఈ రైజినా రోడ్ మీదుగా వచ్చిన యువత విద్యార్థులందరినీ కూడా పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించి ముఖ్యంగా ఆందోళనకారులు ఎవరిని కూడా ముందుకు వెళ్ళనీయకుండా అడ్డుకున్న పరిస్థితి. భారీ సంఖ్యలో ముఖ్యంగా సిఆర్పిఎఫ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వీరంతా కూడా విద్యార్థుల్ని ముఖ్యంగా ఇక్కడున్న ఆందోళనకారులు ఎటువంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా, ఎందుకంటే ఇక్కడ వీరి దీక్షకు నిరసనకు ర్యాలీకి ఎటువంటి అనుమతి లేదు అని చెప్పి వీళ్ళు మొదటి నుంచి కూడా చెప్తున్నారు. పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో 3 లేయర్లలో బ్యారికేడ్లు, అలాగే వాటర్ కెనాన్స్, ముఖ్యంగా టియర్ షెల్స్ ఉపయోగించే వజ్ర వాహనాలు వీటన్నిటిని కూడా మోహరించారు. సో ఇక్కడి నుంచి నిరసనకారులు ఎవరు కూడా ముందుకు వెళ్లకుండా ఇప్పటి వరకు 3-4 లేయర్ల బ్యారికేడ్లను తోసుకుంటూ ముందుకు వచ్చినప్పటికీ ఇక్కడి నుంచి ముఖ్యంగా ఎవరిని కూడా ముందుకు వెళ్ళనివ్వకుండా పోలీసులు అయితే ముఖ్యంగా కార్యాచరణను సిద్ధం చేయడం జరిగింది. భారీ సంఖ్యలో ముఖ్యంగా ఇక్కడ పూర్తిగా ఇక్కడికి వచ్చిన ఆందోళనకారులందరినీ కూడా వెనక్కి పంపే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కూడా సెంట్రల్ సెక్రటరియట్ మెట్రో స్టేషన్ యొక్క ముఖ్యంగా ఏసీ కూలింగ్ స్టేషన్కి సంబంధించిన ప్రాంగణం. సో ఈ పార్క్ పైన ముఖ్యంగా విద్యార్థులు ఆందోళనకారులంతా కూడా నుంచోవడం జరిగింది. పూర్తిగా గేట్ వరకు మొదట ఆందోళనకారులు వెళ్ళారు. సో ఇంకా అక్కడ కొంతమంది విద్యార్థులు అక్కడే కొంతమంది సమస్యలు పడిపోయిన పరిస్థితి, ఆ దృశ్యాలు కూడా చూస్తున్నాం. సో వారందరినీ కూడా అక్కడి నుంచి తరలిస్తున్న పరిస్థితి. ఎక్కడా కూడా ఇక్కడ అశాంతియుత పరిస్థితులు నెలకొనకుండా ఉండేందుకు ముఖ్యంగా పోలీసులు అయితే సర్వశక్తుల ప్రయత్నిస్తున్న పరిస్థితి. కానీ తమ డిమాండ్లను నెరవేర్చాలి అంటూ విద్యార్థులంతా మళ్ళీ ముందుకొస్తున్న పరిస్థితి. సో ప్రస్తుతం కొంత ఉద్రిక్తకర పరిస్థితులు అయితే పార్లమెంటు వద్ద నెలకొన్నాయి. పూర్తిగా కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్లను సాధించుకునేందుకు పార్లమెంట్ గేటును అయితే టచ్ చేయడం జరిగింది. కానీ పోలీసులు ముఖ్యంగా ఇక్కడ అనుమతి లేదంటూ వారి నిరసనని ఆందోళనని తగ్గించేందుకు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి సూచిస్తూ టియర్ గ్యాస్ని సైతం ప్రయోగించిన పరిస్థితి. సో ప్రస్తుతం ఇంకా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. పూర్తిగా ఈ ఆందోళనను సద్దుమణిగించేంత వరకు కూడా ముఖ్యంగా చూడొచ్చు అక్కడ పోలీసులు ముఖ్యంగా ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నంలో వారి యొక్క చెప్పులు వీటన్నిటిని కూడా అక్కడే వదిలేసి ముఖ్యంగా విద్యార్థులు పరుగులు తీసిన పరిస్థితి. సో ప్రస్తుతం పరిస్థితిని సద్దుమణిగించేందుకైతే ఇటు పోలీసులు, కేంద్ర బలగాలు ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది. ఆపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వందలాది సంఖ్యలో, వేలాది సంఖ్యలో ఇక్కడ ఆందోళనకారులు తమ నిరసన కొనసాగిస్తున్నారు. చూడొచ్చు త్రివర్ణ పతాకాలు, అలాగే భగత్ సింగ్, ఇటు జై భీమ్, అంబేద్కర్కి సంబంధించిన ఫోటోలతో తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు.